దేవుడు ఆ స్థుతులు స్థుతులపై దేవుడు ఆశీనుడై ఉన్నాడు. అంటే ఈ స్థుతులు మనం చేసేటప్పుడు మెట్ల మీద నుంచి దేవుడు దిగినట్లు మన హృదయంలోకి దిగుతాడు. ఎక్కువ పరిశుద్ధాత్మ పొందాలంటే స్థుతించాలి. పరిశుద్ధాత్మ మనం ఆరాధన అని పాడతాం, కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ దిగుతుంది. పాటలు పాడేటప్పుడు ప్రార్థన ఫస్ట్ ఊరు చర్చిలో ప్రార్థన చేస్తాం కదా, చేసిన తర్వాత ఆరాధన అనేది కూడా మనం పెడతాం. ఫస్ట్ ఆరాధన పాటలు కూడా ప్రార్థనలోనే. అయితే ఇదేంటి, దేవుడు ఒక ఆత్మ మనకి టచ్ అవుతుంటుంది. అది దేవుని ఆత్మ మనకు తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే దానికి ఆపోజిట్ దురాత్మ భూమి మీద ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే సాతాను చేతులకి నరకము అన్నీ దానికే ఉన్నాయి. మనకి కూడా పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి లేకపోతే పరలోకానికి మనం వెళ్ళలేము. కాబట్టి స్తుతులు ఎక్కువ అర్పించడం వల్ల ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే ఇంకా వరాలు కానీ పొంది ఉంటారు చాలామంది. దెయ్యాలు తీయడం, దర్శన వరం పొందడం, చాలామంది సవారు చేయడం. ఆత్మ వల్ల బుద్ధివాక్యం, జ్ఞాన 1 కొరింథీయుల్లో 12:13 ఆత్మ వల్ల జ్ఞానవాక్యం, స్వస్థపరిచే శక్తి, అద్భుత కార్యముల శక్తి, అదే ఆత్మ వల్ల వివేచనను, ఆత్మల ఆవేదన, ఎన్నెన్నో వరాలు ఉన్నాయి. భాషలాడుట ఇవన్నీ కేవలం ఏంటంటే ఒక ఆత్మ పొందాలి. పరిశుద్ధాత్మ పొందితేనే మీకు ఇవన్నీ వస్తాయి. అగ్గి ఉంటే కదా ఎన్ని వంటలైనా మనం వండగలం. అగ్గే లేకపోతే ఏమీ చేయలేం. అగ్నితోనే దేన్నైనా మనం జయించగలం. అలాగే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటేనే మనం దేనితోనైనా పోరాడతాం. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే దేనికి కూడా పోరాడలేం. అది దేవుడు రాకడ వచ్చిన పరలోకానికి మనకి ఈ పరిశుద్ధాత్మ శక్తి అలాంటిది మనకి రెక్కల లాంటిది. పరలోకానికి మనం ఎగరబోతాం దేవుని శక్తి మనలో ఉంటే. ఎందుకంటే నరకంలోకి ఈ సాతాను శక్తులన్నీ భూమి మీద పోతాయి. ప్రార్థన మానిస్తే ఏమవుద్దంటే మనలోకి చీకటి వచ్చేస్తాయి. చీకటి అనగా సాతాను శక్తులు ఉన్నాయి భూమి మీద, అవి వచ్చేస్తాయి. ప్రార్థన మనం చేస్తే దేవుని ఒక శక్తి మనలోకి వస్తుంది. అది నన్ను ఆరాధించిన వాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవని అని చెప్పాడు. ఆత్మతో సత్యంతోనే, మామూలుగా కాదు. అయితే ఆయన ఆరాధించినప్పుడు ఆత్మ మనలోకి వస్తుంది. అయితే ఆత్మ రావడానికి ఏం చెప్పాడు దేవుడు అంటే ఎక్కువ స్తుతియాగం అర్పించిన వాడు నన్ను మహింపరిచి ఉన్నాడు అని దావీదు కీర్తన 50:23 ఉంటుంది. 50:23 చూసుకుంటేనే స్తుతియాగం అర్పించితే ఏమిటంటే నన్ను మహింపరిచి ఉన్నాడు, రక్షణ మార్గం ఆయనకి నేను కలుగు చేయుదును అని ఉన్నది. ఇంకా కాగా ఈ జీవితకాలం అంతా యెహోవాని ఇలా స్తుతించుదును అన్నాడు. అంటే దేవుడు యేసుప్రభువు ఏమన్నాడు, నేను ఆత్మయ్య ఉన్నాను, దేవుడై ఉన్నాను అంటే యెహోవా అనే పేరు ఇవన్నీ కాదు. ఖురాన్ వీటి ప్రకారంగా అల్లా అంటే గాడ్. అల్లా అంటే అరబిక భాషలో అల్లా అంటే దాని అర్థం గాడ్, దేవుడు అని అర్థం. కాబట్టి దేవుడైన ఉన్నవాడు అనువాడు దేవుడు కూడా చెప్పాడు మోసే గారికి. ఈ అల్లా ఇది యెహోవా అనేది ఇది వాక్యాలు కరెక్టే, కానీ యెహోవా అనేది మధ్యలో మార్చారు. ఖురాన్లో అన్నింటిలోనూ సేమ్ దావీదు కీర్తనలు మొత్తం అన్నీ ఉంటాయి. కాకపోతే యెహోవాని వీళ్ళు పెట్టేసుకుంటారు కొత్త నిబంధన కదా మన బైబిల్లో. కానీ ఖురాన్లోన పరిశుద్ధుడు ఆయన ఇంకా దేనికి కూడా ఒకే అల్లా అసలైన దేవుడినే ప్రార్థిస్తారు. అందులో కూడా ఇర్మియా, మోసే భార్య మొత్తం అంతా ఐగుప్తుల దేశం అన్నీ ఉంటాయి. అబ్రహం గారిని ఇబ్రహం గారు అంటారు వాళ్ళు, అన్నీ ఉన్నాయి. అయితే అల్లా అనేది తప్పనిసరిగా ప్రార్థిస్తారు. దేన్ని కూడా ప్రార్థించారు. ఎందుకంటే ఆదిలో యేసుప్రభువు లేడు కదా, తర్వాత కాలానికి కొద్ది దేవుడు ఎవరో తెలియదు కనుక అందరూ ఆత్మను నమ్మరు కనుక ప్రవక్తలు ప్రకటించారు అల్లయ్య దేవుడని తీసుకొచ్చారు. అది మహమ్మద్ ప్రవక్త ఆయన క్రీస్తు పూర్వం 516 ఈ టైం అప్పుడు తీసుకొచ్చారు. అందుకే మహమ్మద్ ప్రవక్త ఏంటంటే దేవుడు ఆయన ఎలాగ ఆరాధించాలి, అల్లాహు ఎలాగా దేవుడిని ఆరాధించాలి ఏంటి అనే విషయాన్ని ఒకే దేవుడు ఒకే పద్ధతి అని తీసుకొచ్చాడు. పరిశుద్ధంగా ఉండాలని. అదే అబ్రహం గారి భార్య అదే హాగర్ కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోయి అల్లానే ప్రార్థన చేశారు. అది యెహోవా అనేది ఏంటంటే ఇశ్రాయేలు కొంతమంది ఆలయాలు చాలామంది పెట్టారు, కానీ వాక్యాలు మాత్రం అందులో ఇందులో ఒకటే. కానీ యేసుప్రభువు చెప్పింది మాత్రం వాళ్ళు ప్రవక్త అనేస్తారు ముస్లిమ్స్, కానీ ప్రవక్త కాదు ఆయన దేవుడు. ఎందుకంటే దేవుడే చనిపోయిన లేపిన ఎవరు దేవుడేగా, పెట్టిన భూమి నుంచి సమాధానం లేచాడు ఎవరు దేవుడేగా. మరి వాళ్ళు కూడాను ఖురాన్లో కూడాను 43, 66, 7 వచనాల్లోన యేసు మేఘారుడే వచ్చిన ముస్లిమ్స్ కూడా ఒప్పుకుంటారు. అసలు ముస్లిమ్స్ అనే పదానికి దేవునికి విధేయతలు, దేవునికి లోబడిన వాళ్ళు అర్థం, అంతే కదా, ఒక భాష కాదు. అయితే సరే పక్కన పెడదాం. అందులో కూడా ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథంలో యేసు మేఘారుడే వచ్చినది, ఇవన్నీ పక్కన పెడదాం. దేవుడు వచ్చేటప్పుడు దేవుడు మన హృదయాల్లోకి రావాలంటే
ఈ చాలా అన్ని గ్రంథాలు మనం ఎందుకు చూసుకోవాలి, ఇందులో ఏం రాశాడు ఏంటండి. బైబిల్లో కూడాను దేవుడే వచ్చి డైరెక్ట్ రాసిన కాకుండా ప్రవక్తలు రాశారు. అబద్ధ ప్రవక్తలు కూడా బైబిల్లో ఉన్నారని చెప్పారు. వాళ్ళు నేనే దేవుడు అంటారని చెప్పారు. ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు భూమి మీద. ఎంతమంది అబద్ధ ప్రవక్తలు ఉండబట్టే యేసుప్రభువు ఒక ప్రవక్తగా భూమి మీదకి వచ్చారు. ఆయన ఆ పరలోకంలో ఉండి నీతి నిజాతో ఉండి కరెక్ట్గాను నేనే సత్యం నేనే మార్గం అని చెప్పాడు. తండ్రి పంపితే నేను వచ్చాను చెప్పాడు. తండ్రి యందు నేను నా తండ్రి ఏకమై ఉన్నామో నీకు తెలియదా అన్నాడు. నన్ను చూస్తే తండ్రి అలా కూడా తెలియదా అని అన్నాడు. ఎందుకంటే దీనిలో పరిశుద్ధత అన్నీ ఉన్నాయి కాబట్టి, అల్లాలో కూడా పరిశుద్ధత అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనే దేవుడు తెలుసుకోవాలి సింపుల్గా. ఎందుకంటే నేనే దేవుడిని డైరెక్ట్గా ఇస్తే జనాలు సంపేత స్వభావం జరగదు. కాబట్టి వీరికి గూఢార్థంగా కొద్దిగా చెప్పుకొచ్చారు. సరే, ఇక్కడ ఏంటంటే స్తుతులు చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనం పక్కన పెడతాం. స్టోరీలు తెలియని కొత్తగా తెలుసుకోవడానికి ఇవి కావాలి. కానీ లోతుగా ఎదగాలి. ఎవరమైనా ఎక్కడేసిన గోంగర అక్కడ ఉండకూడదు. దేవుడు అంటే ఎలాగా ఒకటే కదా దేవుడు, మరి ఇన్నట్టు ఎలాగొచ్చాయి ఆర్సీఎం అవి తర్వాత క్రీస్తు సంఘం అని ఇవన్నీ రకరకాల మనుషుడు జ్ఞానం వల్ల పెట్టుకునేవి. ఇవన్నీ ఇశ్రాయేలు దేవుడు వేరే, నాలుగు దేవుడు వేరే, వీళ్ళ దేవుడు వేరే. మనుషులు ఎక్కువైతే దేవుళ్ళు కూడా అంతమంది ఉన్నారా? కాదు, దేవుడు అక్కడే. అయితే ఇక్కడ ఏంటంటే దావీదు కీర్తనలో ఇంకో క్వశ్చన్ ఉంది. కాగా నా జీవితకాల మందు ఎలాగ నేను స్తుతించుదును అని దావీదు కీర్తనలో ఉంటుంది. 6-5 7-8 వచనాలు కొన్ని వచనాల్లో ఉంటుంది. కాబట్టి ఈ కాగా నా జీవితకాలం ఎలా నేను స్తుతించదని దావీదు అంటాడు దేవుడికి. ఈ స్తుతి అనేది ప్రతిక్షణం నడిచినప్పుడు అనొచ్చు, ఎక్కడికి వెళ్ళినప్పుడు స్తుతి అని అనొచ్చు. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఆత్మని ఆరపకడి అంటే మనం పొందే పరిశుద్ధ ఆత్మశక్తిని ఆరిపోకూడదు. ఎలాగ ఆరిపోద్ది అంటే ఎక్కువ స్తుతి చేయకపోయినా, ఏ శాస్త్రం చెప్పకపోయినా, మనం దివారాత్రి హోవ ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించినట్టు ధన్యుడు అన్నారు. సరే, దేవుడు ధ్యానించాలి. దేవుడిని ఎప్పుడు 24 hours మనం ధ్యానించితేనే ఆయన మనలో ఉంటాడు. ఎక్కువ స్తుతి ఎక్కువ చెప్పాలి, ఆరాధించాలి దేవుడిని. ఆయన ఆరాధించాలి, ఈ స్తుతించాలి. ఎక్కువ శాతం మనిషి స్తుతించి ఏ శాస్త్రం చెప్పినప్పుడు దేవుని ఆత్మ అనేది మనలో నివసిస్తుంది. సాతాను శక్తులు భయంకరమైన కళ్ళు మన యుద్ధం చేసినట్టు, దాన్ని కొట్టినట్టు, అనేక రకాల ఫైట్స్ చేసినట్టు రావాలి మనకు కూడా. అది మనం ఈ సాతానుతో యుద్ధం చేయాలి. అందుకే మన కళ్ళకు క్లియర్గా గుర్తుంటాయి. క్రైస్తవుడికి వచ్చిన కళ్ళ వేరే, అన్యులకు వచ్చింది వేరే. అన్యులు చీకటాలకి ఏ కళ వచ్చిందో వాళ్ళు చెప్పలేరు. ఏదో ఒక కళ వచ్చి చెప్పగలరు, అన్నీ చెప్పలేరు. ఎందుకంటే చీకట్లో ఉన్నవాడు తాను ఎక్కడికి వెళ్తాడో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంతా చీకటే కనుక వాళ్ళు చెప్పలేరు. అయితే ప్రభువుని నమ్మిన వాళ్ళు కళలు డివైడ్గా మనకు చెప్పచ్చు. పాము రూపంగా మన ఇంతమంది ఏవైతే ముఖ్యం ఆటలాగా వచ్చేసి మన భయపట్టి ఏది పడిపోయినట్టు, మన రౌడీ ల్యాండ్లో పెట్టినట్టు, ఇలాగ రకరకాల భయంకరమైన కళలు మన కళ్ళ పడుకున్నప్పుడు వస్తాయి. ఎందుకంటే ఆత్మ మనలో ఉంది కనుక మన దేవుడిని తప్పించడానికి అది నేను దేవుడు పేక మొక్కలాగా వచ్చేస్తాయి. ఇవన్నీ దేవుళ్ళు ఏవైతే అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే దురాత్మ సమూహం భూమి మీద ఉంది. అది దేవుడి రూపంగా డూప్లికేట్, ఒరిజినల్ దేవుడిలో ఉంది. యేసుప్రభువు ఒరిజినల్. ఎందుకంటే నేను ఒరిజినల్ అని చెప్పడానికి ఆయన వచ్చాడు. ఆయన సమాధి చేసిన ఆయన లేచాడు, చనిపోయిన లేపాడు. ఆయన దేవుడు గారిని చేయలేదు కదా. మోసే గారిని అక్కడ పంపించారు ఐగుప్తుల దేశంలో. దేవుడు నేను ఉన్నవాడును అనువాడును, నీ వెళ్ళు, వాళ్ళకి నువ్వు పాములు తయారు చేసి కొన్ని గారిడీలు తయారు చేసి అక్కడ చెయ్యు, వాళ్ళ నువ్వు ఒక పాములు చెయ్యి, వాళ్ళు పాములు చేస్తారు, నీ పాము వెళ్ళి వాళ్ళ పాములు తినేద్ది, హారోన్ గారిని మీకు సహాయం ఇస్తారు అని మోసే గారు చెప్పారు. ఎందుకంటే మోసే గారు ఇలా కర్ర చేసే పాము అయిపోద్ది. వాళ్ళు మంత్రికులు కూడా చేస్తారు సాతాను శక్తుల వల్ల కూడాను, అవి పాములు అవుతాయి. అక్కడ ఏంటి ఆ పాములన్నింటిలో మోసే గారు పాము తినేస్తుంది. మోసే గారు అంతే నిజమైన ప్రవక్త. ఆ పాములన్నీ పోయే కదా, అది సాతాంది. సాతాను విచిత్రాలు చేస్తుంది, దేవుడు చేస్తాడు. గెలిపి ఎవరితో జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు, యేసుప్రభువులు ఉన్నప్పుడు మనకు ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఆరాధించినప్పుడు. మరి సాతాను లోకంలో ఉన్నవాడికి ఎప్పుడు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే సాతాను చీకటి ఆల్రెడీగా వాళ్ళకు ఉంది బాడీలో, అలాగే ఉన్నది. కాబట్టి చీకట్లో ఉన్నవాడు ఎటు వెళ్తాడో వాడు తెలియదు. వాడు కళ్ళకి అర్థాలు చెప్పలేడు, దేనికి చెప్పలేడు. యోసేపు గారు కళ్ళకి అర్థాలు చెప్పారు కదా బైబిల్లోనే, ఏం జరుగుతుందో అన్నీ. అలాగే మనం దేవుళ్ళు ఉండేటప్పుడు కళ్ళకి అర్థాలు చెప్తాం, దర్శనాలు చెప్తాం, అలాగే దెయ్యాలు తీస్తారు, స్వస్థపరిచి. ఇవన్నీ జరగడానికి కారణం ఎక్కువ స్తుతించాలి, యేసురక్తం చెప్పాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో నివసిస్తుంది. అప్పుడు మనం పడుకున్నప్పుడు దానితో సాతానుతో పోరాడుతూనే ఉంటాం. అది మనం పడుకున్నప్పుడు కూడా మన మనస్సు కేవలం యేసు నామం మీద, ఆ సిలువ ఆయన రక్తం మీద మన మనసు పెట్టాలి. సాతాను భయపడుతూ ఉంటాడు, వాడు మనలో ఉండలేడు. ప్రతి క్షణం మన మనస్సు, మన ఆలోచన మాత్రం మన దేని మీద పెట్టకూడదు. పడుకున్నప్పుడు నైట్ టైము, ఏ టైం అప్పుడు పగలా కూడా ఎక్కడున్నా దేవుని మీద మనసు పెడుతూ తండ్రినైనా యేసయ్య స్తుతి ఏసు రక్తమైన ప్రతిదీ ధ్యానించుతూ ఎక్కువ స్తుతులు చెప్పాలి నాలికని.
ఎక్కువ యేసు రక్తం చెప్పాలి. అప్పుడు దేవుడు మనకి ఆత్మలో ఉంటాడు. ఒకవేళ మనం చనిపోయినా, యేసు వచ్చినా, యేసు దగ్గరికి మనం పోయినా పరలోకం వెళ్తాం, లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇది నిజం. ఇది థ్యాంక్ యూ. మీరు ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.